నిరుద్యోగ యువతకి నెలకి 4,000 పెన్షన్ ఇస్తామని మాటిస్తున్నాం. మాకే ఓటేయండి. ఫ్రీ స్కీమ్స్ ప్రజలకు చేసే సహాయమా లేక ఓట్ కోసం వేసే ట్రాపా? మీ ట్యాక్స్ మనీ ఎక్కడికి వెళ్తుందో మీకు నిజంగా తెలుసా? ఇండియాలో ఎలక్షన్స్ దగ్గర పడితే ఫ్రీ ఎలక్ట్రిసిటీ, క్యాష్ ట్రాన్స్ఫర్స్, లోన్ వేవర్స్ ఇవన్నీ కామన్ అయిపోయాయి. కానీ ఒక పెద్ద ప్రశ్న ఉంది, ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా కరెక్టేనా? సుబ్రహ్మణ్యం బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఏమన్నదంటే మేనిఫెస్టోలో ప్రామిసెస్ ని కరప్ట్ ప్రాక్టీస్ గా డిక్లేర్ చేయలేమని చెప్పింది. అంటే ఫ్రీబీస్ ఆటోమేటిక్ గా ఇల్లీగల్ కాదు, కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రభుత్వం స్కీమ్స్ ఇవ్వచ్చు, కానీ అవి పబ్లిక్ పర్పస్ కోసం ఉండాలి. అంటే అర్థం ఎడ్యుకేషన్, హెల్త్, పావర్టీ రిడక్షన్ లాంటి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండాలి, ప్రజలకు నిజంగా ఉపయోగపడాలి. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఒక్కసారి స్కీమ్స్ టార్గెట్ లేకుండా, ప్లానింగ్ లేకుండా జస్ట్ ఎలక్షన్స్ గెలవడానికి ఇస్తే అది వెల్ఫేర్ కాదు, అది ఫిస్కల్ బర్డన్. ఎకనామిక్ సర్వే కూడా చెప్తుంది ఇలాంటి ఫ్రీబీస్ వల్ల స్టేట్స్ డెట్ పెరుగుతుంది, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్లో అవుతున్నాయని. ప్రజలు కూడా ప్రశ్నించాలి. ఫ్రీ స్కీమ్స్ ఇవ్వడం తప్పు కాదు, కానీ అది మన ఫ్యూచర్ బిల్డ్ చేస్తుందా లేక ఓట్స్ కొనుగోలు చేస్తుందా అని ఆలోచించాలి. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.